వాలంటీర్లపై ఈనాడు పత్రిక మరోసారి విషం చిమ్మింది. వాలంటీర్ వ్యవస్థను తప్పుపడుతూ వాళ్ళందరినీ తీవ్రంగా కించపరిచేలా కూడా వార్తలు రాసిన పరిస్థితి కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాల్లో వాలంటీర్లంతా భాగస్వామ్యులు అవుతున్నారంటూ కూడా ఈనాడు పత్రికలో వార్తలు వచ్చాయి. ఈనాడు పత్రిక మీద వాలంటీర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు పత్రికను తగలబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి వాలంటీర్ సేవల్లో ఉన్నారు? నిజంగా ఈనాడు పత్రిక చెప్పినట్టుగా మీరు నిజంగా అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉందా? లేదండి. మేము ఆగస్ట్ 2019 నుంచి ఆగస్ట్ 15 నుంచి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నాము. అండ్ అలాగే మేము ఎలాంటి తప్పుడు ఏమీ చేయడం లేదు. అండ్ అలాగే మేము జగన్ గారు ఎలా అయితే మాకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మేము వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? కానీ ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ప్రజల నుంచి అంటే మాకు బాగానే స్పందన వస్తుంది. వాళ్ళు మాకు బాగానే పలకరిస్తున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు కూడా. అంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మా మీద ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చెప్పండి, మీరు 1వ తారీఖు మొదలైతే తెల్లవారుజాము నుంచి కూడా లేచి వెళ్ళి ఫంక్షన్స్ ఇస్తారు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటారు. మీలాంటి వారిని కించపరిచేలాగా, అంటే మీ ద్వారానే మొత్తం వ్యవస్థలో అన్ని అక్రమాలు మీరే బీజం అనేలాగా వేస్తాను. దీన్ని ఎలా చూస్తారమ్మా? మేము 1వ తారీఖు పొద్దున్నే 5 నుంచి ఇచ్చేస్తామండి పెన్షను. ప్రతిదీ కూడా చేయూతమని, అమ్మఒడి అవని ఏవైనా మేము టయానికి చేస్తున్నాం కాబట్టి అందరికీ అమౌంట్ కూడా పడుతుంది. అలాగే వీళ్ళందరూ ఇట్లా మీడియా వాళ్ళందరూ ఇట్లా ప్రచారం చేయడం మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము అలా చేస్తామంటే ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు కదా, మాకు చెప్పేటానికి ఏదైనా కూడా మమ్మల్ని నమ్మారు కాబట్టే ఏదైనా మాకు వాళ్ళ డేటా అనేది మేము అడగంగానే వాళ్ళు ఇస్తున్నారు. మేము వాళ్ళకి ఏమైనా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు, కానీ పిచ్చోళ్ళు ఏం కాదు కదా ఎవరు మన ఒకళ్ళ డేటాస్ని మనకి ఇవ్వటం అలా అంటాం కూడా మాకు చాలా బాధాకరంగా ఉందండి. అది ఇంతకు ముందు కూడా రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్తో సహా మీరంతా మహిళలు డాటా సేకరించేసి ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నారు, అంటే అమ్మాయిల సరఫరా లాంటికి సంబంధించి వాటికి పాల్పడుతున్నారు. ఈరోజు కూడా ఈనాడు పత్రికలో మిమ్మల్ని బాగా ఇబ్బందికరంగా, అంటే అరాచకాలకు పాల్పడుతున్న వ్యవస్థ అంటూ కూడా మిమ్మల్ని కామెంట్ చేశారు. ఈనాడు పత్రికకి ఏం చెప్తున్నారు? మేమైతే ఏం చెప్తున్నామంటే అండి, మేము చేసేది సేవ, అది అందరికీ నచ్చుతుంది కాబట్టే కదా మమ్మల్ని అందరినీ మంచిగా గౌరవిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మాకు ఏదైనా ఇట్లా ఇంత పెద్ద ఈనాడు మీడియా అనేది సంస్థ అనేది అందరికీ మంచి చేయాలి, కానీ ఇట్లా మంచి చేసే వాళ్ళని చెడుగా అనటం అనేది మాకేం నచ్చలేదండి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని మా వాలంటీర్లు అందరికీ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. అయితే మరికొంతమంది ఉన్నారు వాలంటీర్లు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మహిళా వాలంటీర్లతో పాటు జెంట్స్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, నిజంగా మీరు సేకరించే డాటాతోనే మహిళలకు భద్రత లేకుండా పోతుందంటూ కూడా పేపర్లో ఈనాడులో రాశారు. ఇది నిజంగా వాస్తవమా? ముందుగా ఒకటి చెప్పదలుచుకుంటాను. ఈనాడు రాసిన తప్పుడు రాతల్ని మీ వాలంటీర్ల తరపున, రాష్ట్ర వాలంటీర్ అందరి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ముందు ఒకటి తెలుసుకోవాలి, వాస్తవ గ్రౌండ్ రియాలిటీలో ఏముందో వాలంటీర్లకు మాత్రమే తెలుసు. ఏం చేస్తున్నాం, సర్వీస్ ఏంటి అనేది మాకు తెలుసు. నవరత్నాలు ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి మేము ఎంత కష్టపడుతున్నామో, మేము ఎంత చేస్తున్నామో మాకు తెలుసు అది. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చొని సొల్లు మాటలు మాట్లాడేవాడికి ఎవరికి తెలియదు అది. ఇంకొకటి, మమ్మల్ని నమ్ముకొని 50 కుటుంబాలు, 70 కుటుంబాలు, 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకి తగిన న్యాయం చేయాల్సింది ఎవరు? మేమేమీ చిల్లరగా తిరగడం లేదుగా వాళ్ళ చుట్టూతా. హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే జరిగినప్పుడు చూసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉంది. అంతేగాని ఎవడు పడితే నోటికి ఏదో వచ్చి మాట్లాడేసి వాలంటీర్లు కించపరిచే విధానం మాట్లాడడం వల్ల కరెక్ట్ కాదు. మేము ఎంత కష్టపడుతున్నాం గ్రౌండ్ రియాలిటీ ఈ 4.5 ఏళ్ల కాలంలో చూసాం. రానున్న ఎలక్షన్లో కూడా అసలు వాలంటీర్లు అంటే ఏంది, వాళ్ళు ఏం చేయగలరు అనేది కూడా మేము చూపించగలుగుతాం. ఎందుకంటే నోటికి ఏదో వస్తే అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాలంటీర్లో ఉన్న 90% మంది మహిళలే ఉన్నారు. జగనన్న చెప్పినట్టు వాలంటీర్లు అందరూ మా కుటుంబం, అక్క చెల్లెమ్మలు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉందంటే తనకు తెలుసు అసలు ఏం చేయాలి, కుటుంబం ఎట్లా నడపాలి అని తెలుసు. అంతేగాని ఏది పడితే అది నోటికి వచ్చినట్టు పిచ్చ మాటలు మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, వాలంటీర్లో చేసే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళేమీ ఏలు ముద్రాలు వీళ్ళు ఏం కాదు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరు నిర్బంధించి మాత్రం ఎవరు రాలా. వాళ్ళందరూ దేనికోసం వచ్చారు? జగనన్న మీద నమ్మకం, ఆయన అంటే అభిమానం ఉండబట్టే మనం వాలంటీర్కి స్వచ్ఛందంగా చేయడానికి వచ్చాం.
వచ్చినప్పుడు మాకు ఆయన మమ్మల్ని మెచ్చుకొని మాకు పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదే. డబ్బులు పంచారు అంటున్నారు. ఎవరు పంచుతున్నారు? జగనన్న ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడన్నా ప్రజలకి వాళ్ళు కట్టిన రూపాయలు ఎవరన్నా డబ్బులు పంచారా వాళ్ళకి? జగనన్న ఏం చేస్తున్నాడు? ప్రతి కోవిడ్ వచ్చిన సంక్షోభంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంటే ఈయన ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క పథకం ఆపాడా? కోవిడ్ వచ్చిన 2 సంవత్సరాల్లో లేదే. ఆయన టైం చెప్పాడంటే ఆ టైం ప్రకారం ఆయన చేస్తూనే పోతాడు. ఇంకొకటి, కోవిడ్ టైంలో వేరే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నట్టయితే ఆ 2 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా పథకాలని ఆపేసేవాడు. కానీ ఈయన మాత్రం మాట తప్పకుండా ఆ 2 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి పథకం ఇస్తూనే పోతున్నాడు. ఇంతకుముందు 2019కి ముందు పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పెన్షన్లు ఉంటే ఈయన వచ్చిన తర్వాత అవి డబుల్ 62 లక్షల పెన్షన్లు అయినాయి. అప్పుడు 19లో ముందు పెన్షన్లు ఇచ్చిన అమౌంట్ 430 కోట్ల రూపాయలు అయితే ప్రతి నెల ఈయన వచ్చిన తర్వాత అది 1600 కోట్ల రూపాయలు అయింది. అంటే దీన్ని బట్టి చూడండి, అర్హత ప్రామాణికంగా మనం పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇస్తున్నాం. కానీ కులాలు చూడట్లేదు. వాడు వేరే పార్టీ వాడా, ఈ పార్టీ వాడా, మనవాడా, పరాయి వాడా అని ఎవడు చూడట్లా. అర్హత ప్రామాణికంగా మనం ఇస్తున్నాం కాబట్టి మనం జగనన్న గవర్నమెంట్ని కానీ మనం మంచిగా చూసుకోవాలి. ఇంకొకటి, ఇంత మేము సర్వీస్ చేస్తున్నా సరే మా మీద పిచ్చి రాతలు రాస్తున్న ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఒకటే చెప్పదలుచుకున్నాము, మీరు వాస్తవాలు రాయండి. మాలో ఏమైనా తప్పులుంటే లోటుపాట్లుంటే చెప్పండి. అంతేగాని మీ ఊహకి అందుకున్నది, మీ ఊహకి ఏదో తోసుకున్నది, మీకు ఎవడో చెప్పింది, లేదంటే ఫామ్ హౌస్ నుంచి వచ్చిన ఏసీ రూముల నుంచి వచ్చిన మాటలు చెప్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాలంటీర్ల మీద పిచ్చి మాటలు మాట్లాడడం మాత్రం ఇంకొకసారి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు యాజమాన్యానికి మంచిగా ఉండదు. ఇంకొకటి, మమ్మల్ని ఖచ్చితంగా ఇలా నిరాపరాధమైన ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా మా మీద చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే తప్పులుంటే చెప్పండి, మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. అంతేగాని టోటల్ వాలంటీర్ వ్యవస్థని అడ్డగోలుగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే మనతో పాటు మరికొంతమంది అన్నారు. అమ్మ, మీరు కోవిడ్ సమయంలో చాలా అత్యద్భుతమైన సేవలు అందించిన పరిస్థితి ఉంది. కోవిడ్ సమయంలో అప్పుడు మీరు అంత ఇబ్బందులు పడి ప్రజలకు చేరువయ్యారు. కానీ అలాంటి వాళ్ళని మిమ్మల్ని కించపరిచేలాగా ఇలా మాట్లాడుతుంటే అసలు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధాకరంగానే ఉంటుందండి. అలాంటి టైంలో కూడా మేము కోవిడ్ టైంలో కూడా మా కుటుంబాన్ని పట్టించుకోకుండా కూడా మా క్లస్టర్లో ఉన్న కుటుంబాలని మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. జగన్ గారు కూడా మాకు చాలా ఇదిగా సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడు అలాంటి మాటలు అలా మాట్లాడకూడదు. అలా బహిరంగంగా అలా మాకు క్షమాపణ చెప్పి తీరాలి. వాలంటీర్ వ్యవస్థ వేరే అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, అలా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అనేది అలా చెప్పకూడదు. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. అయితే మనతో పాటు మరికొంతమంది, మీరు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థలో వాలంటీర్లుగా చేస్తున్న వాళ్ళు అనేక అక్రమాలకు పడుతున్నారు. దోపిడీదారులు, దొంగలు, హత్య రాజకీయాలకు చేస్తున్నారు, లేదంటే గంజాయి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇట్లా అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఈనాడు పత్రికలు రాస్తున్నప్పుడు అవి చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అసలు? ఒకప్పుడు వాలంటీరీ వ్యవస్థ అంటే మూటలు మోసుకునే వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు మరి వ్యవస్థను చూసి వాళ్ళకి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియక ఏదో ఒక తప్పుడు కథనాలు మాత్రం ఈనాడులో రాసి మా మీద చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ 70% వరకు లేడీస్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఆర్టీసీ బస్సు ఎక్కుతామండి, దానికి లేడీస్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు అంటే స్త్రీని గౌరవించాలి. అలాగే ప్రతి ఒక్కరి బాధ్యత అది, గౌరవిస్తాం. దాన్ని తప్పుడు బట్టి ఏదో మాటలు వచ్చాయి కదా అని చెప్పి రాసేసి ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ సూర్యుడు ఉదయించక ముందే మేము ఏకూజామున వెళ్ళి పెన్షన్లనే కాదు, అసలు ప్రతి ఒక్క సేవా కార్యక్రమాన్ని తన సొంత కొడుకులాగా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు మాకు ఆ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా అంటే మీరు మా పిల్లలు, మేము ఏది అడిగినా మీరు ఇస్తారు, పైన మీకు జగనన్న సపోర్ట్ ఉంది, మాకు అన్నీ చేయగలరు అనే విధంగా ప్రజలు అందరూ చెప్తా ఉంటే మీకు ఏం తెలియక అనవసరంగా ఎవరో చెప్పిన రిపోర్ట్ని పట్టుకొని అలా చెప్పడం కరెక్ట్ కాదు. మీకు ఏదైనా తెలిస్తే మాకు లోటుపాట్లు ఉంటే చెప్పండి, తెలియజేయండి. కానీ అలా తప్పుడు కథనాలు చేయకండి. మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలండి. అలా కథనాలు కరెక్ట్ కాదు రాసేది. ఒకవేళ రుజువు అయితే కనుక మాకు ముందుగానే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మామూలుగా ఇది చేస్తున్నారు కరెక్ట్ కాదని మీకు నచ్చినట్టు పేపర్లో పేజీలు వారీగా రాసేయడం కరెక్ట్ కాదు. అయితే ప్రజలకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరపున సేవలు అందిస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తున్న వాలంటీర్లు అయినా తమపై ఈనాడు పత్రిక ఈ రకంగా కుట్రపూరితంగా వార్తలు రాయడం తమను తీవ్రంగా బాధించింది. తక్షణం ఈనాడు పత్రిక తమకు క్షమాపణ చెప్పాలని వాలంటీర్లంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.